గణేశాయ నమః. శారదా గురుభ్యో నమః. ఈటీవీ లైఫ్ ఆధ్యాత్మిక ఛానల్ ప్రేక్షకులకు శుభోదయం. శ్రీరస్తు కార్యక్రమానికి శుభస్వాగతం. నేటి కార్యక్రమంలో భాగంగా శుభతిథి అంశంలో నేటి పంచాంగ వివరాలు చూద్దాం. ఆంగ్ల తేదీ 26వ తేదీ 11వ నెల 2023 సంవత్సరం ఆదివారం. స్వస్తి శ్రీ చాంద్రమానం శ్రీ శోభకృతనామ సంవత్సరం దక్షిణాయనం. శరదృతువు కార్తీక మాసం శుక్లపక్షం చతుర్దశి తిథి ఉదయం 11 గంటల 3 నిమిషాల వరకు, తదుపరి పూర్ణిమ. భరణీ నక్షత్రం మధ్యాహ్నం 2 గంటల 12 నిమిషాల వరకు, తదుపరి కృత్తికా నక్షత్రం. పరిఘ యోగం రాత్రి 2 గంటల 30 నిమిషాల వరకు, తదుపరి శివం యోగం. వణజీకరణం మధ్యాహ్నం 3 గంటల 12 నిమిషాల వరకు, తదుపరి విష్టికరణం. నేటి వర్జ్యం రాత్రి 2 గంటల నుండి 3 గంటల 35 నిమిషాల వరకు. దుర్ముహూర్తం సాయంత్రం 3 గంటల 31 నిమిషాల నుండి 4 గంటల 35 నిమిషాల వరకు. నేటి అమృత ఘడియలు ఉదయం 9 గంటల 32 నిమిషాల నుండి ఉదయం 11 గంటల 6 నిమిషాల వరకు. నేటి రాహుకాలం సాయంత్రం 4:30 గంటల నుండి 6 గంటల వరకు. ఇక నేటి యమగండం మధ్యాహ్నం 12 గంటల నుండి 1 గంట 30 నిమిషాల వరకు. ఈనాటి విశేషం, కార్తీక మాసంలో పూర్ణిమ తిథి కృత్తికా నక్షత్రం రెండూ కలిసి రావటం వల్ల పూర్ణిమ నాడు చంద్రుడు కృత్తికా నక్షత్రంలో ఉంటాడు కనుక దీన్ని కార్తీక మాసం అనేటటువంటి పేరు వచ్చింది. ఈ కార్తీక మాసంలో పౌర్ణమి తిథి సాయం వ్యాపినిగా ఉండడం వల్ల ఈనాడు జ్వాలాతోరణాది కార్యక్రమాలన్నీ కూడా శివాలయాల్లో మొదలైనటువంటి ఆలయాల్లో జరిపిస్తారు. ఏమిటి జ్వాలాతోరణంలో ఉన్నటువంటి ఆంతర్యం, దీని యొక్క వైశిష్ట్యం ఏమిటి అంటే, రెండు వైపులా పెద్ద స్తంభాలు ఏర్పాటు చేసి దానిపైన అడ్డంగా ఒక తీగ కట్టి దానిపైన ఆయా ప్రాంతాల యొక్క ఆచారాలను బట్టి నూనె ఒత్తులను అట్లాగే పచ్చి గడ్డిని ఏర్పాటు చేసి వాటినన్నింటినీ కూడా వెలిగిస్తారు. బాగా మండుతూ ఉన్నటువంటి అది ద్వారంలాగా ఏర్పాటు చేస్తారు. దాని కింద నుండి ముందు పరమేశ్వరుడి యొక్క ఉత్సవమూర్తులు ప్రవేశించిన తర్వాత దాంతోపాటు భక్తులందరూ కూడా ప్రవేశిస్తారు. ఏమిటి ఈ అగ్నిద్వారానికి ఉన్నటువంటి సంకేతం అంటే, అది మృత్యుకుహరం యమద్వారంతో సమానం. ప్రతి జీవికి కూడా ఈ యమద్వార ప్రవేశం అనేది తప్పనటువంటి విషయం. ఎందుకంటే జాతస్య హి ధ్రువ మృత్యు అంటారు కనుక దానంతటా అది సంప్రాప్తించడానికంటే ముందే పరమేశ్వరుడి యొక్క పాద సమాశ్రయం చేసి ఆయనతో పాటు గనక ఈ అగ్నిద్వారం అనగా ఈ యమద్వారం లాంటి ఈ జ్వాలాతోరణం కింద నుండి గనక ప్రవేశించినట్లయితే పరమేశ్వరుడి యొక్క దివ్యకృప చేత కాలకామ బాధలు రెండూ కూడా ఉండవు అని శాస్త్రవచనం. ఎందుకంటే కపర్ధి గరుడకంఠుడు శశిశేఖరుడు అయినటువంటి పరమాత్మ యొక్క పాద సమాశ్రయం చేయటం వల్ల ఈ రెండు బాధలు ఎందుకు ఉండవు అంటే, ఆయన కాలుణ్ణి దన్యాడు, కాముణ్ణి తురిమాడు. కనుక ఈనాడు కార్తీక దీపారాధన కూడా చాలా విశేషం. ఈ మాసంలో 30 రోజులు చేయటం కుదరనటువంటి వాళ్ళు ఈ పూర్ణిమ తిథి రాత్రి వ్యాపినిగా ఉన్నటువంటి రోజున కార్తీక దీపాన్ని వెలిగించినట్లయితే కార్తీక దామోదరుడి యొక్క దివ్య కృపకు అందరూ కూడా పాత్రులవుతారు. కనీసం వెలిగించేటటువంటి అవకాశం లేనటువంటి వాళ్ళు దీపాన్ని చూచినా చాలు కార్తీక దీపం యొక్క పరిపూర్ణమైనటువంటి ఫలాన్ని పొందగలుగుతారు. అందుకే మన వాళ్ళందరూ కూడా ఏం చేస్తారంటే, వీలైనంత ఎత్తైనటువంటి ప్రదేశంలో ఈ కార్తీక దీపాన్ని ఏర్పాటు చేస్తారు. కీటాః పతంగాః మశకాశ్చ వృక్షాః స్థలే జలే ఏ వసంతి జీవాః. ఈ కార్తీక దీపాన్ని ఎవరైతే చూస్తారో, ఏ జీవులైతే చూస్తాయో, కీటాః పతంగాః రెక్కలతో ఎగిరేటటువంటివి, అట్లాగే స్థలే భూమిపైన ఉండేటటువంటివి పాకేవి సరీసృపాలు అంటారు. అట్లాగే జలే స్థలే వసంతి జీవాః జలములో ఉండేటటువంటి జీవులతో పాటు ఏ ఏ ప్రాణులైతే ఈ దీపాన్ని దర్శిస్తాయో వాటన్నిటికీ కూడా మోక్షం తప్పకుండా లభిస్తుంది. దామోదరుడి యొక్క దివ్య కృప పరిపూర్ణంగా కలుగుతుంది. కనుక ఈనాడు పౌర్ణమి ఉదయం నుండి లేదు కనుక జ్వాలాతోరణం కార్తీక దీపారాధన ఈనాడు వైశిష్ట్యం. స్నానానికి మాత్రం రేపటి రోజున ఉన్నదని అందరూ కూడా గ్రహించాలి. ఈ కార్తీక పూర్ణిమ జ్వాలాతోరణం నాడు పరమేశ్వరుడి యొక్క దివ్యకృపతో పాటు దామోదరుడి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా లభించాలని ఆశిస్తూ స్వస్తి. ఈటీవీ లైఫ్ ఆధ్యాత్మిక ఛానల్ ప్రేక్షకులందరికీ నమస్కారం. శ్రీరస్తు కార్యక్రమంలో గ్రహయోగం అంశానికి స్వాగతం. నేటి గ్రహయోగంలో 12 రాశుల వారికి ఉన్నటువంటి శుభాశుభ ఫలితాలు, అలాగే 12 రాశుల వారు ఏ విధమైనటువంటి పరిహారాలని పాటించడం ద్వారా శుభ ఫలితాలను పొందుతారు, ఏ దిక్కు ప్రయాణం కలిసి వస్తుంది, అదృష్ట సంఖ్య, అదృష్ట వర్ణము లాంటి అనేకమైనటువంటి విషయాలను తెలుసుకుందాం. అందులో భాగంగా ఈరోజు ఉండేటువంటి పంచాంగాన్ని గనక గమనిస్తే, ఈరోజు ఆదివారం చతుర్దశి తిథి మధ్యాహ్నం వరకు ఉన్నది. పౌర్ణమి మధ్యాహ్నం నుండి వస్తూ ఉన్నది. అలాగే కృత్తిక నక్షత్రం కూడా మధ్యాహ్నం నుండి వస్తూ ఉన్నది. పౌర్ణమి తిథిద్వయం ఏర్పడినటువంటి కారణం చేత ఈరోజు జ్వాలా తోరణాన్ని వెలిగిస్తారు.
అన్ని దేవాలయాల్లో కార్తీక పౌర్ణమి సందర్భంగా ఏర్పాటు చేసేటువంటి జ్వాలా తోరణం అనేటువంటిది ఈరోజే చేస్తారు. జ్వాలా తోరణం కింద నుండి వెళ్ళడం ద్వారా శరీరాన్ని వదిలిపెట్టిన తర్వాత ఈ జీవుడు యాతనా శరీరాన్ని ధరించి అప్పుడు పొందేటువంటి కొన్ని రకాలైనటువంటి బాధల నుండి బయటపడడానికి ఈ జ్వాలా తోరణం చక్కగా ఉపయోగపడుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ఈ జ్వాలా తోరణం కింద నుండి వెళ్ళడం ద్వారా మంచి ఫలితాలని పొందగలుగుతారు. అయితే పౌర్ణమి వ్రతాలు అలాగే పౌర్ణమి ఉపవాసాలు ఏవైతే ఉన్నాయో అవి రేపు చేసుకోవాలి. అలాగే ఈరోజు ఉండేటువంటి గ్రహస్థితి కనుక గమనిస్తే గురుగ్రహం వక్రించి మేషరాశి యందు సంచారం చేస్తూ ఉన్నారు. చంద్రగ్రహం మేషరాశి యందు సంచారం చేస్తూ ఉన్నారు. శుక్రకేతువులు కన్యారాశి యందు, వృశ్చిక రాశి యందు రవి బుధ కుజగ్రహాల యొక్క సంచారం కొనసాగుతూ ఉండగా కుంభరాశి యందు శనేశ్వరుడు, మీనమందు రాహుగ్రహం యొక్క సంచారం కొనసాగుతూ ఉన్నది. ఇటువంటి పరిస్థితుల్లో ద్వాదశ రాశుల వారికి ఏ విధమైనటువంటి శుభాశుభ ఫలితాలు కలగబోతున్నా తెలుసుకుందాం. అందులో భాగంగా మొదటిది మేషరాశి. మేషరాశి వారికి ఈరోజు సానుకూలమైనటువంటి గ్రహస్థితి గోచరిస్తూ ఉన్నది. ఈరోజు చంద్రుని యొక్క సంచారం అనుకూలంగా ఉండడం, అలాగే శనేశ్వరుని యొక్క అనుకూలత ఉండడం వల్ల మానసికమైనటువంటి ప్రశాంతత ఉంటుంది. కాలాన్ని అతిక్రమించి భోజనం చేయడానికి అవకాశం ఉంటుంది. ధార్మిక కార్యక్రమాలు, దైవ దర్శనాలు, అలాగే దేవాలయాల యొక్క సందర్శనం చేయడానికి అవకాశం ఉంటుంది. ఈరోజు ఆర్థిక స్వేచ్ఛ ఉంటుంది. అలాగే మనసుకి నచ్చినటువంటి వ్యక్తులతోటి సంభాషణ చేస్తారు. నచ్చినటువంటి పనులు చేయడానికి, అలాగే చాలా కాలంగా వాయిదా వేస్తూ ఉన్నటువంటి పనులని ప్రారంభం చేసి పూర్తి చేయడానికి ఈరోజు గ్రహస్థితి కలిసి వస్తుంది. ఉద్యోగపరమైనటువంటి ఇబ్బందుల నుండి బయటపడతారు. ఉద్యోగపరమైనటువంటి అభివృద్ధి కనబడుతూ ఉంటుంది. అలాగే ఈరోజు వ్యాపార పరంగా మేషరాశి వారికి కాలం అనుకూలంగా ఉన్నది. వ్యాపార లాభానికి ఈ గ్రహస్థితి ఉపకరిస్తుంది. విద్యార్థులకి కాలం అనుకూలంగా ఉన్నది. దూర విద్య, విదేశీ విద్య లేదా పోటీ పరీక్షలు లాంటి అంశాలలో మంచి ఫలితాలు సాధించడానికి అవకాశం ఉంటుంది. స్త్రీలకు ప్రత్యేకించి ఈ గ్రహస్థితి ఆర్థికమైనటువంటి ఇబ్బందులను దూరం చేస్తుంది. కుటుంబ ఆర్థిక వ్యవస్థ మెరుగుపడుతుంది. కుటుంబ సంబంధమైనటువంటి ఇబ్బందుల నుండి బయటపడడానికి అవకాశం ఉంటుంది. మేషరాశి వారు ఈరోజు మరిన్ని అనుకూలమైనటువంటి ఫలితాలను సాధించడానికై ఆంజనేయ స్వామి వారి యొక్క ఆరాధన చేయడం చెప్పదగినటువంటి సూచన. హనుమాన్ చాలీసా పారాయణం లేదా శ్రవణం శుభ ఫలితాన్ని ఇస్తుంది. ఈరోజు కలిసొచ్చేటువంటి వర్ణము ఆకుపచ్చ, అదృష్ట సంఖ్య 2. అలాగే ఈరోజు తూర్పు దిక్కు ప్రయాణం శ్రేయోదాయకంగా ఉంటుంది. వృషభ రాశి వారికి ఈరోజు మిశ్రమమైనటువంటి గ్రహస్థితి గోచరిస్తూ ఉన్నది. ముఖ్యంగా ఈరోజు కొంత నిలకడ లేనటువంటి మాట తీరుతోటి ఇబ్బంది పడడానికి అవకాశం ఉంటుంది. అలాగే ఈరోజు చేసేటువంటి ప్రతి పని కూడా 1-2 సార్లు చేయడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి చేసేటువంటి ప్రతి పనిలోనూ కూడా ఏకాగ్రత అవసరం. ఆకస్మికమైనటువంటి ప్రయాణాలు చేయడానికి అవకాశం ఉంటుంది. అలాగే ఈరోజు బంధుమూలకంగా ధనాన్ని ఖర్చు పెట్టడానికి ఈ గ్రహస్థితి ఉపకరిస్తుంది. పంచమ స్థానమందు శుక్రగ్రహం యొక్క సంచారము ప్రతి చిన్న పనిని చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా వ్యవహరించేటువంటి విధంగా ప్రోత్సహిస్తారు. సప్తమ స్థానంలో రవికుజ బుధుల యొక్క సంచారము ఆయా పనుల్లో విఘ్నాలకి అవకాశాన్ని కల్పిస్తారు. కాబట్టి ఈరోజు చాలా జాగ్రత్త అవసరం. ఉద్యోగపరంగా వృషభ రాశి వారికి ఈరోజు మిశ్రమమైనటువంటి అవకాశాలు ఉన్నాయి. ఉద్యోగపరమైనటువంటి ఇబ్బందులు తగ్గుముఖం పడతాయి. అయినప్పటికీ కొన్ని ముఖ్యమైనటువంటి పనులు ఏవైతే ఉన్నాయో వాటిని పూర్తి చేయవలసినటువంటి పరిస్థితులు ఏర్పడతాయి. వ్యాపార పరంగా వృషభ రాశి వారికి మిశ్రమమైనటువంటి కాలం నడుస్తూ ఉన్నది. వ్యాపార పరంగా లాభాన్ని ఆర్జించడానికి కొన్ని అవకాశాలని మీరే సొంతంగా ఏర్పాటు చేసుకోవలసినటువంటి పరిస్థితులు ఏర్పడతాయి. శ్రమ ఎక్కువగా ఉంటుంది. విద్యార్థులకి కాలం కొంత మిశ్రమంగా ఉన్నది. పోటీ పరీక్షలలో మరీ ముఖ్యంగా ఈరోజు రాసేటువంటి పోటీ పరీక్షల యందు ఏకాగ్రత అవసరం. గురువుల యొక్క సూచనల్ని తప్పనిసరిగా దృష్టిలో పెట్టుకోవాలి. స్త్రీలకు ప్రత్యేకించి ఈ గ్రహస్థితి ఆకస్మికమైనటువంటి ప్రయాణాలకి కారణమవుతుంది. ఆరోగ్య పరిస్థితుల పట్ల శ్రద్ధ అవసరం. ఉద్యోగ వ్యాపారాలు చేసేటువంటి స్త్రీలలో ఒత్తిడి కొంత తగ్గుముఖం పడుతుంది.
వృషభ రాశి వారు ఈరోజు మరింత అనుకూలమైనటువంటి ఫలితాల్ని పొందడానికై పరమేశ్వరుని యొక్క ఆరాధన చేయడం చెప్పదగినటువంటి సూచన. చంద్రశేఖరాష్టక పఠనం లేదా శ్రవణం శుభ ఫలితాన్ని ఇస్తుంది. ఈరోజు కలిసొచ్చేటువంటి వర్ణము తెలుపు, అదృష్ట సంఖ్య 4. అలాగే ఈరోజు దక్షిణ దిక్కు ప్రయాణం శ్రేయోదాయకంగా ఉంటుంది. మిథున రాశి వారికి ఈరోజు సానుకూలమైనటువంటి గ్రహస్థితి గోచరిస్తూ ఉన్నది. ఎక్కువ సంఖ్యలో గ్రహాలు అనుకూలిస్తూ ఉన్నటువంటి కారణం చేత సర్వత్రా విజయాన్ని సాధించేటువంటి విధంగా ఈ గ్రహస్థితి ప్రోత్సహిస్తుంది. మీకు సహాయం చేసేటువంటి వారు ఎక్కువగా ఉంటారు. ప్రతి పనిలోనూ కూడా ఆ పని ఒత్తిడిని, భారాన్ని తగ్గించుకునేటువంటి విధంగా మీకు చక్కటి ప్రోత్సాహకాలు ఎక్కడికక్కడ లభించడానికి అవకాశం ఉంటుంది. ఆర్థిక లాభం ఉంటుంది. రుణ బాధల్ని తగ్గించుకునేటువంటి విధంగా మీరు చేసేటువంటి ప్రయత్నాలు మంచి ఫలితాన్ని ఇస్తాయి. అలాగే శత్రువుల యొక్క బాధ, రోగ బాధలు తగ్గుముఖం పడతాయి. ఆనందదాయకమైనటువంటి సమయాన్ని గడపడానికి అవకాశం ఉంటుంది. మనసుకి నచ్చినటువంటి పనులు చేస్తారు. ఆర్థిక స్వేచ్ఛ ఉంటుంది. అన్ని రకాలైనటువంటి ఇబ్బందులు తగ్గుముఖం పడతాయి. కుటుంబ ఆర్థిక వ్యవస్థ మెరుగుపడుతూ ఉంటుంది. కుటుంబ సభ్యులతోటి సమయాన్ని గడపగలుగుతారు. ఉద్యోగపరంగా ఉన్నతమైనటువంటి స్థానాన్ని చేరుకోవడానికి అవకాశం ఉంటుంది. ఉద్యోగపూర్వకమైనటువంటి ఇబ్బందులు తగ్గుముఖం పడతాయి. వ్యాపార పరంగా కాలం కలిసి వస్తుంది. వ్యాపార లాభానికి ఈ గ్రహస్థితి ఉపకరిస్తుంది. విద్యార్థులకి ఈ గ్రహస్థితి చాలా సానుకూలమైనటువంటి ఫలితాన్ని ఇస్తూ ఉన్నది. ఈరోజు రాసేటువంటి పోటీ పరీక్షలలో మంచి ఫలితాన్ని సాధించడానికి, ఉన్నత శ్రేణిలో ఉత్తీర్ణత సాధించడానికి అవకాశం ఉంటుంది. స్త్రీలకు ప్రత్యేకించి ఈ గ్రహస్థితి ఆర్థికాభివృద్ధికి కారణమవుతూ ఉన్నది. అలాగే ఉద్యోగం కోసం చేసేటువంటి ప్రయత్నాలు సత్ఫలితాన్ని ఇస్తాయి. కుటుంబ సభ్యుల యొక్క అనారోగ్య సమస్యలు తగ్గుముఖం పడతాయి. మానసిక ప్రశాంతత ఉంటుంది. మిథున రాశి వారు ఈరోజు మరింత అనుకూలమైనటువంటి ఫలితాన్ని సాధించడానికై పరమేశ్వరుని యొక్క ఆరాధన చేయడం చెప్పదగినటువంటి సూచన. ఈరోజు ప్రత్యేకించి శివాలయానికి వెళ్ళి చక్కగా అక్కడ దీపారాధన నంది దగ్గర చేయడం చెప్పదగినటువంటి సూచన. ఈరోజు కలిసొచ్చేటువంటి వర్ణము ఆకుపచ్చ, అదృష్ట సంఖ్య 5. అలాగే ఈరోజు దక్షిణ దిక్కు ప్రయాణం శ్రేయోదాయకంగా ఉంటుంది. కర్కాటక రాశి వారికి ఈరోజు సానుకూలమైనటువంటి గ్రహగతులు గోచరిస్తూ ఉన్నాయి. దశమ కేంద్రమందు చంద్రుని యొక్క సంచారం ఆర్థికాభివృద్ధికి కారణమవుతుంది. కుటుంబ సభ్యులతో సమయాన్ని గడపగలుగుతారు. గతంలో వాయిదా వేసుకున్నటువంటి ప్రయాణాలని చక్కగా ఈరోజు తిరిగి మరలా ప్రారంభించి ఆయా ప్రాంతాల యొక్క సందర్శనాన్ని చేయగలుగుతారు. కొండ ప్రాంత సంచారము, దేవాలయాల యొక్క సందర్శనము, ధార్మిక కార్యక్రమాలలో పాలుపంచుకునేటువంటి పరిస్థితులు గోచరిస్తూ ఉన్నాయి. మనసుకి నచ్చనటువంటి పనులు ఏవైతే ఉన్నాయో వాటిని వదిలిపెట్టగలుగుతారు. మానసిక ప్రశాంతతని పెంపొందించుకునేటువంటి విధంగా ప్రతి పనిని కూడా ముందుకు తీసుకువెళ్ళగలుగుతారు. కుటుంబ సభ్యులందరినీ కూడా ఒక తాటి మీదకి తీసుకురావడానికి చేసేటువంటి ప్రయత్నాలలో మంచి ఫలితాన్ని సాధించగలుగుతారు. అందరి యొక్క మన్ననల్ని కూడా పొందగలుగుతారు. మీరు చేసేటువంటి ప్రతి పని కూడా చాలా ఆత్మస్థైర్యంతో చేయగలుగుతారు. మానసికమైనటువంటి ప్రశాంతతని పెంపొందించుకోవడానికి ప్రయత్నం చేస్తారు. సఫలీకృతులవుతారు. ఉద్యోగపరమైనటువంటి ఇబ్బందులు దూరం అవుతాయి. వ్యాపార పరంగా లాభాన్ని ఆర్జించడానికి అవకాశం ఉంటుంది. విద్యార్థులకి కాలం అనుకూలంగా ఉన్నది. స్త్రీలకు ప్రత్యేకించి ఈ గ్రహస్థితి మానసిక ప్రశాంతతకి, ఆర్థికాభివృద్ధికి కారణమవుతుంది. కర్కాటక రాశి వారు ఈరోజు మరిన్ని అనుకూలమైనటువంటి ఫలితాలని సాధించడానికై ఈ కార్తీక పౌర్ణమి రోజున చేసేటువంటి వ్రత దీక్షలు, ఉపవాస దీక్షలు మంచి ఫలితాన్ని ఇస్తాయి. ఈరోజు కలిసొచ్చేటువంటి వర్ణము తెలుపు, అదృష్ట సంఖ్య 6. అలాగే ఈరోజు తూర్పు దిక్కు ప్రయాణం శ్రేయోదాయకంగా ఉంటుంది. శ్రీరస్తు కార్యక్రమంలో గ్రహయోగం అంశానికి స్వాగతం. సింహరాశి వారికి ఈరోజు మిశ్రమమైనటువంటి ఫలితాలు గోచరిస్తూ ఉన్నాయి. కుటుంబ స్థానమందు శుక్రకేతువుల యొక్క సంచారం సానుకూలమైనటువంటి కుటుంబ ఫలితాలకి కారణమవుతుంది. మాట పట్టింపులు తగ్గుముఖం పడతాయి. మానసిక ప్రశాంతత మాత్రం కొంత తక్కువగా ఉంటుంది. చేయవలసినటువంటి పనులు ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించినటువంటి ఒత్తిడి అధికంగా ఉంటుంది. శుభ కార్యక్రమాలని
తలపెట్టినటువంటి కార్యక్రమాలని ముందుకు తీసుకువెళ్ళడానికి మీరే స్వయంగా కష్టపడవలసినటువంటి పరిస్థితులు ఏర్పడతాయి. అర్ధాష్టమ రవి, అర్ధాష్టమ కుజుని యొక్క సంచారం వల్ల ఆర్థికంగా కొంత భారం పెరుగుతూ ఉంటుంది. అనుకోని విధంగా ఖర్చులు పెరగడం ద్వారా కొంత ఆర్థిక ఇబ్బందులతోటి బాధపడడానికి అవకాశం ఉంటుంది. రుణాలు చేస్తారు. కొంత మిత్రుల యొక్క సహాయ సహకారము, బంధువుల యొక్క సహాయ సహకారాన్ని పొందడానికి ప్రయత్నం చేస్తారు. ఉద్యోగపరంగా ఒత్తిడి అధికంగా ఉంటుంది. ఉద్యోగపూర్వకమైనటువంటి ఇబ్బందులను దూరం చేసుకోవడానికై శ్రమించడానికి, అధికంగా సమయాన్ని వెచ్చించడానికి అవకాశం ఉంటుంది. వ్యాపార పరంగా సింహరాశి వారికి ఈరోజు కాలం అనుకూలంగా ఉన్నది. వ్యాపార పరంగా లాభాన్ని ఆర్జించడానికి మంచి ఫలితాలు గోచరిస్తూ ఉన్నాయి. స్త్రీలకు ప్రత్యేకించి ఈ గ్రహస్థితి మిశ్రమమైనటువంటి ఫలితాలను ఇస్తూ ఉన్నది. కుటుంబ సంబంధమైనటువంటి ఇబ్బందులు రావడానికి లేదా అధికమైనటువంటి ధన వ్యయానికి అవకాశం ఉన్నది. విద్యార్థులకి కాలం కొంత ప్రతికూలంగా ఉన్నది. ఈరోజు రాసేటువంటి పోటీ పరీక్షల విషయంలో గురువుల యొక్క అనుగ్రహం అవసరం. ఏకాగ్రత మరీ ముఖ్యంగా ఈ రాశి వారికి అవసరం. సింహరాశి వారు ఈరోజు మరింత అనుకూలమైనటువంటి ఫలితాలను సాధించడానికై దక్షిణామూర్తి యొక్క ఆరాధన చేయడం చెప్పదగినటువంటి సూచన. మేధా దక్షిణామూర్తి స్తోత్ర పారాయణం లేదా శ్రవణం శుభ ఫలితాన్ని ఇస్తుంది. ఈరోజు కలిసొచ్చేటువంటి వర్ణము పసుపు, అదృష్ట సంఖ్య 1. అలాగే ఈరోజు ఉత్తర దిక్కు ప్రయాణం శ్రేయోదాయకంగా ఉంటుంది. కన్యా రాశి వారికి ఈరోజు సానుకూలమైనటువంటి గ్రహస్థితి గోచరిస్తూ ఉన్నది. ఈరోజు కొంత మానసికమైనటువంటి ఒత్తిడి అధికంగా ఉంటుంది. చేయవలసినటువంటి కార్యక్రమాలలో జాప్యాన్ని తగ్గించుకోవడానికి మీరే సొంతంగా కొన్ని పనులని పూర్తి చేయవలసినటువంటి పరిస్థితులు ఏర్పడతాయి. దీనివల్ల కొంత ఒడిదుడుకులతో కూడి ఉన్నటువంటి ప్రయాణాలు చేయడానికి, త్వరితగతిన పనులు పూర్తి చేయడానికి, ఇతరుల యొక్క సహాయ సహకారాలని ఆర్జించడానికి అవకాశం ఉంటుంది. అలాగే తలపెట్టినటువంటి కార్యక్రమాలు చక్కగా దిగ్విజయంగా పూర్తి చేయగలుగుతారు. భగవంతుడి యొక్క అనుగ్రహం ఉన్నది. గ్రహాల యొక్క అనుగ్రహం ఈరోజు ప్రత్యేకించి కన్యారాశి వారి మీద ఉన్నది. కుటుంబపరమైనటువంటి అనుకూలత ఈరోజు స్పష్టంగా కనబడుతూ ఉన్నది. ప్రతి చిన్న విషయాన్ని చక్కగా ఆత్మస్థైర్యంతో ముందుకు తీసుకువెళ్ళగలుగుతారు. ఆర్థికాభివృద్ధి ఉంటుంది. ఆరోగ్యపరమైనటువంటి ఇబ్బందులు దూరం అవుతాయి. అలాగే ఈరోజు తలపెట్టేటువంటి ప్రతి కార్యక్రమము కూడా చక్కగా ముందుకు సాగుతూ ఉంటుంది. ఉద్యోగపరమైనటువంటి ఇబ్బందులు దూరం అవుతాయి. వ్యాపార లాభానికి ఈ గ్రహస్థితి కారణమవుతుంది. అయితే ఈరోజు ఉద్యోగ వ్యాపారాల పరంగా ఆకస్మికమైనటువంటి ప్రయాణాలు చేయడానికి అవకాశం ఉంటుంది. విద్యార్థులకి కాలం అనుకూలంగా ఉన్నది. స్త్రీలకు ప్రత్యేకించి ఈ గ్రహస్థితి చాలా సానుకూలమైనటువంటి వాతావరణానికి కారణమవుతుంది. ఆర్థికాభివృద్ధిని అలాగే ఆరోగ్యాభివృద్ధిని ఈ గ్రహస్థితి ప్రసాదిస్తుంది. కన్యారాశి వారు ఈరోజు మరింత అనుకూలమైనటువంటి ఫలితాలని సాధించడానికై అమ్మవారి యొక్క ఆరాధన చేయడం చెప్పదగినటువంటి సూచన. ఈరోజు లలితా సహస్రనామ స్తోత్ర పారాయణం లేదా శ్రవణం శుభ ఫలితాన్ని ఇస్తుంది. ఈరోజు కలిసొచ్చేటువంటి వర్ణము ఎరుపు, అదృష్ట సంఖ్య 5. అలాగే ఈరోజు ఉత్తర దిక్కు ప్రయాణం శ్రేయోదాయకంగా ఉంటుంది. తులారాశి వారికి ఈరోజు సానుకూలమైనటువంటి గ్రహగతులు గోచరిస్తూ ఉన్నాయి. మానసిక ప్రశాంతత అధికంగా ఉంటుంది. తలపెట్టినటువంటి కార్యక్రమాలు దిగ్విజయంగా పూర్తి చేయగలుగుతారు. ఆరోగ్యాభివృద్ధి ఉంటుంది. ఆకస్మికమైనటువంటి ఇబ్బందులు తగ్గుముఖం పడతాయి. ప్రతి పనిలోనూ గత కొద్ది కాలంగా ఎదుర్కొంటూ ఉన్నటువంటి ఆకస్మికమైనటువంటి విఘ్నాల నుండి బయటపడగలుగుతారు. అలాగే ఆర్థిక వ్యవస్థని మెరుగుపరుచుకోవడానికి మీరు చేసేటువంటి ప్రయత్నాలు సత్ఫలితాన్ని ఇవ్వబోతూ ఉన్నాయి. కుటుంబ సభ్యుల యొక్క అలాగే బంధుమిత్రుల యొక్క సహాయ సహకారాలు ఈరోజు లభిస్తాయి. ఈరోజు తలపెట్టినటువంటి శుభ కార్యక్రమాలు కానీ, తీర్థయాత్రలు కానీ లేదా ఏదైనా ధార్మిక కార్యక్రమాలు కానీ మంచిగా పూర్తి చేయడానికి ఈరోజు అవకాశాన్ని ఈ గ్రహస్థితి మీకు కల్పిస్తూ ఉన్నది. ఉద్యోగపరమైనటువంటి ఇబ్బందుల నుండి బయటపడతారు. ఉద్యోగపరంగా ఉన్నతమైనటువంటి స్థాయికి వెళ్ళడానికి మీరు చేసేటువంటి ప్రయత్నాలు మంచి ఫలితాన్ని ఇస్తాయి.
వ్యాపార లాభానికి ఈ గ్రహస్థితి ఉపకరిస్తుంది. వ్యాపార పరంగా అనుకూలమైనటువంటి ఫలితాన్ని సాధించగలుగుతారు. విద్యార్థులకి కాలం అనుకూలంగా ఉన్నది. పోటీ పరీక్షలు, మౌఖిక పరీక్షలు, ఈరోజు మీరు రాసేటువంటి ప్రతి పరీక్ష కూడా ఉన్నత శ్రేణిలో ఉత్తీర్ణత సాధించడానికి అవకాశాన్ని కల్పిస్తుంది. అలాగే స్త్రీలకు ప్రత్యేకించి ఈ గ్రహస్థితి చాలా సానుకూలమైనటువంటి ఫలితాన్ని ఇస్తూ ఉన్నది. ఆర్థికాభివృద్ధికి, ఆరోగ్యాభివృద్ధికి, ఉద్యోగ వ్యాపారాలలో అభివృద్ధికి ఈ గ్రహస్థితి సహకరిస్తుంది. తులారాశి వారు ఈరోజు మరింత అనుకూలమైనటువంటి ఫలితాన్ని సాధించడానికై విఘ్నేశ్వరుని యొక్క ఆరాధన చేయడం చెప్పదగినటువంటి సూచన. విఘ్నేశ్వరుని యొక్క స్తోత్ర పారాయణం లేదా శ్రవణం శుభ ఫలితాన్ని ఇస్తుంది. ఈరోజు కలిసొచ్చేటువంటి వర్ణము నీలము, అదృష్ట సంఖ్య 9. అలాగే ఈరోజు తూర్పు దిక్కు ప్రయాణం శ్రేయోదాయకంగా ఉంటుంది. వృశ్చిక రాశి వారికి ఈరోజు సానుకూలమైనటువంటి గ్రహగతులు గోచరిస్తూ ఉన్నాయి. జన్మరాశి యందు రవి కుజ బుధుల యొక్క దోషం ఇబ్బంది పెడుతూ ఉన్నప్పటికీ చంద్రుని యొక్క బలం, శుక్రుని యొక్క బలం కొంత ఆర్థికాభివృద్ధికి అలాగే ఆరోగ్యాభివృద్ధికి కారణమవుతుంది. షష్ఠ స్థానమందు చంద్రుని యొక్క సంచారము, లాభస్థానమందు శుక్రుని యొక్క స్థితి మానసికమైనటువంటి ప్రశాంతతకు అలాగే స్వస్థాన ప్రాప్తి ఆరోగ్యం అర్ధలాభం యశోముదం అనేటువంటి శాస్త్రవచనం ప్రకారం కొన్ని రకాలైనటువంటి ఇబ్బందుల నుండి బయటపడతారు. మరీ ముఖ్యంగా నీలాపనిందల నుండి బయటపడతారు. ఎటువంటి కార్యక్రమాన్ని తలపెట్టినా వాటిలో వచ్చేటువంటి ఆకస్మికమైనటువంటి విఘ్నాలు తగ్గుముఖం పట్టడానికి ఈరోజు మీరు తీసుకునేటువంటి చర్యలు మంచి ఫలితాన్ని ఇస్తాయి. అలాగే రుణ బాధలు, శత్రు బాధల నుండి బయటపడడానికి మీరు ఈరోజు చేసేటువంటి ప్రతి పని కూడా మంచి ఫలితాన్ని త్వరితగతిన అనగా శీఘ్రముగా ఇవ్వడానికి అవకాశం ఉంటుంది. ఉద్యోగపరమైనటువంటి ఇబ్బందుల నుండి బయటపడతారు. ఉద్యోగపరంగా కొంత అధికమైనటువంటి శ్రమ ఉన్నప్పటికీ శ్రమకి తగినటువంటి ప్రతిఫలం ఉంటుంది. వ్యాపార పరంగా వృశ్చిక రాశి వారికి ఈరోజు మిశ్రమమైనటువంటి గ్రహగతులు గోచరిస్తూ ఉన్నాయి. వ్యాపార పరంగా ఈరోజు తీసుకునేటువంటి నిర్ణయాల పట్ల జాగ్రత్త అవసరం. విద్యార్థులకి గ్రహస్థితి కొంత ప్రతికూలంగా ఉన్నది. ఈరోజు రాసేటువంటి పోటీ పరీక్షలలో జాగ్రత్త అవసరం. నిశితమైనటువంటి పరిశీలన అవసరం. స్త్రీలకు మరీ ముఖ్యంగా ఈ గ్రహస్థితి ఉద్యోగపరమైనటువంటి చికాకులకు కారణమవుతుంది. ఉద్యోగం కోసం చేసేటువంటి ప్రయత్నాలలో జాప్యం అధికంగా ఉంటుంది. ఆరోగ్యం పట్ల శ్రద్ధ అవసరం. వృశ్చిక రాశి వారు ఈరోజు మరింత అనుకూలమైనటువంటి ఫలితాన్ని సాధించడానికై ఈ రోజున ప్రత్యేకించి శివాలయంలో లేదా విష్ణువు యొక్క ఆలయంలో దీపారాధన చేయడం చెప్పదగినటువంటి సూచన. ఈరోజు కలిసొచ్చేటువంటి వర్ణము ఆకుపచ్చ, అదృష్ట సంఖ్య 8. అలాగే ఈరోజు ఉత్తర దిక్కు ప్రయాణం శ్రేయోదాయకంగా ఉంటుంది. ధనురాశి వారికి ఈరోజు మిశ్రమమైనటువంటి గ్రహగతులు గోచరిస్తూ ఉన్నాయి. మరీ ముఖ్యంగా ఈరోజు కొంత పని ఒత్తిడి లేదా పని భారము అధికంగా ఉంటుంది. గతంలో వాయిదా వేసుకున్నటువంటి పనులని పూర్తి చేయవలసినటువంటి పరిస్థితులు ఏర్పడతాయి. కుటుంబ సభ్యుల యొక్క సహాయ సహకారాలు ఈరోజు లభిస్తాయి. అలాగే కుటుంబ సభ్యుల యొక్క అనుకూలత ఉంటుంది. మీరు తీసుకున్నటువంటి నిర్ణయాల పట్ల వారి యొక్క అనుకూలతను స్పష్టంగా చాటగలుగుతారు. అలాగే మిత్రుల యొక్క, బంధువుల యొక్క సహాయ సహకారాలతోటి ఈరోజు తలపెట్టినటువంటి శుభ కార్యక్రమాలను కానీ ధార్మిక కార్యక్రమాలను కానీ చక్కగా మంచిగా పూర్తి చేయగలుగుతారు. అలాగే ఈరోజు ఆకస్మికమైనటువంటి ఖర్చులు ఏర్పడడానికి అవకాశం ఉంటుంది. ఖర్చుకు తగ్గట్టుగా ఆదాయాన్ని సంపాదించుకోవడానికి మీరు చేపట్టినటువంటి పనులు కానీ లేదా గతంలో ఆకస్మికమైనటువంటి ఖర్చులు ఏర్పడితే ఏ విధమైనటువంటి పరిస్థితుల్లో మనం ముందుకు వెళ్ళాలి అని మీరు తీసుకున్నటువంటి నిర్ణయాలు ఏవైతే గతంలో ఉన్నాయో వాటి తాలూకా మంచి ఫలితాలని ఈరోజు పొందగలుగుతారు. అలాగే ఉద్యోగపరమైనటువంటి ఒత్తిడి కొంత తక్కువగా ఉంటుంది. ఉద్యోగపరంగా ఇబ్బందుల్ని అధిగమించడానికి మీరు చేసేటువంటి ప్రయత్నాలు మంచి ఫలితాన్ని ఇస్తాయి. వ్యాపార పరంగా ఈరోజు కాలం కలిసి వస్తుంది. విద్యార్థులకి సమయం కొంత
ప్రతికూలంగా ఉన్నది. మరీ ముఖ్యంగా గురువు యొక్క అనుగ్రహం ఉండడం వల్ల ఏర్పడినటువంటి ఇబ్బందుల నుండి బయటపడగలుగుతారు. ఏకాగ్రతతోటి ఈరోజు పరీక్షలను గనక రాసినట్టయితే మంచి ఉత్తీర్ణతని సాధించగలుగుతారు. అలాగే స్త్రీలకు ప్రత్యేకించి ఈ గ్రహస్థితి మిశ్రమమైనటువంటి ఫలితాన్ని ఇస్తూ ఉన్నది. ఆకస్మికమైనటువంటి ప్రయాణాలకి అలాగే అధికమైనటువంటి ఖర్చులు చేయడానికి ఈరోజు అవకాశం ఉంటుంది. ధనురాశి వారు ఈరోజు మరింత అనుకూలమైనటువంటి ఫలితాన్ని సాధించడానికై శ్రీ మహావిష్ణువు యొక్క ఆరాధన చేయడం చెప్పదగినటువంటి సూచన. ఈరోజు శివాలయంలో కానీ లేదా విష్ణువు యొక్క ఆలయంలో కానీ అన్నదానాది కార్యక్రమాలు చేయడము లేదా శాకపాక దానం చేయడము చెప్పదగినటువంటి సూచన. ఈరోజు కలిసొచ్చేటువంటి వర్ణము ఎరుపు, అదృష్ట సంఖ్య 2. అలాగే ఈరోజు తూర్పు దిక్కు ప్రయాణం శ్రేయోదాయకంగా ఉంటుంది. మకర రాశి వారికి ఈరోజు మిశ్రమమైనటువంటి గ్రహస్థితి గోచరిస్తూ ఉన్నది. అర్ధాష్టమ గురువు, అర్ధాష్టమ చంద్రుని యొక్క స్థితిగతుల వల్ల కుటుంబపరమైనటువంటి మాట పట్టింపులు ఏర్పడడానికి అవకాశం ఉంటుంది. బుద్ధి చాంచల్యం అధికంగా ఉంటుంది. ఈరోజు ప్రతి విషయంలోనూ 2 రకాలైనటువంటి నిర్ణయాలు రావడానికి, ద్వంద్వ వైఖరిని అవలంబించడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి నిశితమైనటువంటి పరిశీలన అవసరం. ఏకాగ్రతతోటి ఆత్మస్థైర్యంతో ముందుకు వెళ్ళడం ద్వారా మంచి ఫలితాన్ని సాధించగలుగుతారు. అలాగే ఈరోజు ఉండేటువంటి వ్యాపార పరిస్థితులు మిశ్రమంగా గోచరిస్తూ ఉన్నాయి. వ్యాపార పరంగా ఈరోజు తీసుకునేటువంటి నిర్ణయాలు ఆర్థిక లాభానికి అవకాశాన్ని కల్పిస్తాయి. ఉద్యోగపరంగా మకర రాశి వారికి సానుకూలమైనటువంటి ఫలితాలు గోచరిస్తూ ఉన్నాయి. ఉద్యోగపరంగా చేసేటువంటి మార్పులు కానీ, ఉద్యోగ మార్పుకై లేదా పని వేళల్లో చేసేటువంటి మార్పుకై మంచి ఫలితాలని ఈ గ్రహస్థితి ఇస్తూ ఉంటుంది. అలాగే ఈరోజు విద్యార్థులు రాసేటువంటి పోటీ పరీక్షలలో కానివ్వండి, మౌఖిక పరీక్షలలో కానివ్వండి మంచి ఉన్నత శ్రేణిలో ఉత్తీర్ణత సాధించడానికి అవకాశం ఉంటుంది. అయినప్పటికీ ఏకాగ్రతతోటి గురువుల యొక్క సలహాలు సూచనలతోటి ముందుకు వెళ్ళడం చెప్పదగినటువంటి సూచన. అలాగే స్త్రీలకు ప్రత్యేకించి ఈ గ్రహస్థితి మానసికమైనటువంటి ఇబ్బందులకి కారణమవుతుంది. అలాగే చిన్న చిన్న మాట పట్టింపులు ఏర్పడడానికి, దానివల్ల కొంత మానసికంగా ఇబ్బంది పడడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి మాట్లాడేటప్పుడు చాలా జాగ్రత్తగా మాట్లాడుతూ ఉండడం చెప్పదగినటువంటి సూచన. ఆరోగ్యపరమైనటువంటి ఇబ్బందుల నుండి దూరంగా ఉండగలుగుతారు. అలాగే ఈరోజు మకర రాశి వారు మరింత అనుకూలమైనటువంటి ఫలితాన్ని సాధించడానికై ఆంజనేయ స్వామి వారి యొక్క ఆరాధన చేయడం చెప్పదగినటువంటి సూచన. హనుమాన్ చాలీసా పఠనం లేదా శ్రవణం శుభ ఫలితాన్ని ఇస్తుంది. ఈరోజు కలిసొచ్చేటువంటి వర్ణము ఎరుపు, అదృష్ట సంఖ్య 1. అలాగే ఈరోజు దక్షిణ దిక్కు ప్రయాణం శ్రేయోదాయకంగా ఉంటుంది. కుంభరాశి వారికి ఈరోజు సానుకూలమైనటువంటి గ్రహస్థితి గోచరిస్తూ ఉన్నది. తృతీయ స్థానమందు చంద్రుని యొక్క సంచారము, అలాగే అష్టమ స్థానమందు శుక్రుని యొక్క స్థితి కొంత ఆర్థికాభివృద్ధికి కారణమవుతుంది. మరీ ముఖ్యంగా అష్టమ స్థానస్థిత శుక్రుడు ఉద్యోగపరంగా, వ్యాపారపరంగా ఎదుగుదలకి సహకరిస్తారు. మీకు ఉండేటువంటి ఒత్తిడి కానీ లేదా పనులలో ఉండేటువంటి ఇబ్బందులు కానీ, మానసికంగా ఉండేటువంటి సమస్యల్ని కానీ దూరం చేసుకోవడానికి ఇతరుల యొక్క సహాయ సహకారాలని లేదా బంధుమిత్రుల యొక్క, కుటుంబ సభ్యుల యొక్క సహాయ సహకారాలని ఏ విధంగా అయితే మీరు కోరుకుంటూ ఉన్నారో ఆయా సమయానుకూలంగా వారి వారి యొక్క అనుకూలత మీకు లభిస్తూ ఉంటుంది. మాట సహాయం కానీ, ఆర్థిక పరంగా సహాయాన్ని కానీ ఏదైతే మీరు కోరుకుంటూ ఉన్నారో ఆయా సందర్భాలలో తగినటువంటి అనుకూలత మీకు లభిస్తూ ఉంటుంది. అలాగే ఉద్యోగపరంగా ఈరోజు ఉండేటువంటి పరిస్థితులు సానుకూలంగా ఉన్నాయి. ఉద్యోగపరమైనటువంటి సమస్యలు ఏవైతే ఉన్నాయో వాటి నుండి బయటపడగలుగుతారు. వ్యాపార పరంగా కుంభరాశి వారికి ఈరోజు కాలం కలిసి వస్తుంది. వ్యాపార లాభానికి ఈ గ్రహస్థితి ఉపకరిస్తుంది. విద్యార్థులకి కాలం అనుకూలంగా ఉన్నది. పోటీ పరీక్షలు అలాగే విదేశాలలో
చదువుకోవడానికి రాసేటువంటి పరీక్షలు ఇటువంటి వాటిల్లో ఉన్నత శ్రేణిలో ఉత్తీర్ణత సాధించడానికి అవకాశం ఉంటుంది. స్త్రీలకు ప్రత్యేకించి ఈ గ్రహస్థితి చాలా కలిసి వస్తుంది. మానసికమైనటువంటి ప్రశాంతతకి ఈ గ్రహస్థితి కారణమవుతుంది. ఆర్థికంగా లేదా ఆరోగ్యపరమైనటువంటి ఇబ్బందుల నుండి బయటపడడానికి ఈ గ్రహస్థితి అవకాశాన్ని కల్పిస్తుంది. కుంభరాశి వారు ఈరోజు మరింత అనుకూలమైనటువంటి ఫలితాల్ని సాధించడానికై పరమేశ్వరుని యొక్క ఆరాధన చేయడం చెప్పదగినటువంటి సూచన. ఈరోజు ప్రత్యేకించి చేసేటువంటి వ్రత దీక్షలు కానీ లేదా ఉపవాసాది దీక్షల వల్ల కానీ మంచి ఫలితాన్ని సాధించగలుగుతారు. ఈరోజు కలిసొచ్చేటువంటి వర్ణము తెలుపు, అదృష్ట సంఖ్య 4. అలాగే ఈరోజు ఉత్తర దిక్కు ప్రయాణం శ్రేయోదాయకంగా ఉంటుంది. మీనరాశి వారికి ఈరోజు మిశ్రమమైనటువంటి గ్రహస్థితి గోచరిస్తూ ఉన్నది. ముఖ్యంగా సప్తమ స్థానమందు శుక్రుని యొక్క సంచారము, అలాగే జన్మరాశి యందు రాహు యొక్క సంచారం వల్ల, అలాగే ఈరోజు వారాధిపతి అయినటువంటి రవిగ్రహం తాలూకా కొంత వ్యతిరేకమైనటువంటి ఫలితాల వల్ల ఒత్తిడితో కూడి ఉన్నటువంటి వాతావరణాన్ని అనుభవించడానికి అవకాశం ఉంటుంది. ప్రయాణాలని వాయిదా వేసుకోవలసినటువంటి పరిస్థితులు ఏర్పడతాయి. ధార్మిక కార్యక్రమాలు, దేవాలయాల యొక్క సందర్శనము, తీర్థయాత్రలు ఇటువంటివి కొంత వాయిదా పడేటువంటి పరిస్థితులు గోచరిస్తూ ఉన్నాయి. అలాగే ఈరోజు తలపెట్టినటువంటి ప్రతి కార్యక్రమము కూడా జాప్యంతో ముందుకు పోవడానికి అవకాశం ఉంటుంది. పనుల్లో ఆటంకాలని త్వరితగతిన ఎదుర్కోవడానికి మీరు చేసేటువంటి ప్రయత్నాలు ఏవైతే ఉన్నాయో వాటిలో కొంత మంచి ఫలితాన్ని సాధిస్తారు. అలాగే ఈరోజు ఉద్యోగపూర్వకమైనటువంటి ఒత్తిడి అధికంగా ఉంటుంది. దానిని అధిగమించడానికి మీరు చేసేటువంటి ప్రయత్నం ఏదైతే ఉన్నదో దానిలో మంచి ఫలితాన్ని సాధించగలుగుతారు. ఉద్యోగపరమైనటువంటి మార్పుకి, ఉద్యోగంలో పదోన్నతి కోసం చేసేటువంటి ప్రయత్నాలు మంచి ఫలితాన్ని ఇస్తాయి. అలాగే వ్యాపార పరంగా మీనరాశి వారికి ఈరోజు కాలం కలిసి వస్తుంది. వ్యాపార లాభానికి అవకాశం ఉంటుంది. విద్యార్థులకి కాలం అనుకూలంగా ఉన్నది. ఈరోజు రాసేటువంటి పరీక్షలు, అలాగే ఈరోజు మీరు ప్రయత్నం చేసేటువంటి కళాశాలలలో విద్యాభ్యాసానికి అవకాశం ఉంటుంది. మానసికమైనటువంటి ప్రశాంతతకి, అలాగే కార్య విజయానికి ఈ గ్రహస్థితి ఉపకరిస్తుంది. స్త్రీలకు ప్రత్యేకించి ఈ గ్రహస్థితి మానసికమైనటువంటి ప్రశాంతతకి కారణమవుతుంది. కుటుంబపరమైనటువంటి ఆర్థికాభివృద్ధికి, కుటుంబ సభ్యుల యొక్క అనారోగ్య సమస్యలు తగ్గుముఖం పట్టడానికి ఈ గ్రహస్థితి ఉపకరిస్తుంది. మీనరాశి వారు ఈరోజు మరింత అనుకూలమైనటువంటి ఫలితాన్ని సాధించడానికై పరమేశ్వరుని యొక్క ఆరాధన, అలాగే హరిహరులకి ప్రీతి అయినటువంటి ఈ మాసంలో ఆచరించేటువంటి కార్తీక దీపదానము మంచి ఫలితాన్ని ఇస్తాయి. ఈరోజు కలిసొచ్చేటువంటి వర్ణము ఆకుపచ్చ, అదృష్ట సంఖ్య 9. అలాగే ఈరోజు దక్షిణ దిక్కు ప్రయాణం శ్రేయోదాయకంగా ఉంటుంది. ఇవి ఈనాటి గ్రహయోగంలో ఉన్నటువంటి 12 రాశుల వారి యొక్క శుభాశుభ ఫలితాలు. నమస్కారం. శ్రీరస్తు కార్యక్రమంలో పరిహారాలు పరిష్కారాలు అనే శీర్షికకి స్వాగతం. ఈరోజు సాయంకాలం పూట పౌర్ణమి తిథి ఉంది. కార్తీక పౌర్ణమి సందర్భంగా శివాలయాల్లో జ్వాలాతోరణ ఉత్సవాన్ని నిర్వహిస్తారు. ఈ సందర్భంగా జ్వాలాతోరణాన్ని దర్శనం చేసుకోవడంతో పాటుగా జాతకంలో ఉన్నటువంటి గ్రహదోషాలు, నక్షత్ర దోషాలు అన్నీ పోగొట్టుకోవటానికి నక్షత్ర దీపాన్ని శివాలయ ప్రాంగణంలో ఏ విధంగా వెలిగించాలో ఈనాటి పరిహారాలు పరిష్కారాలు అనే శీర్షికలో పరిశీలిద్దాం. జ్యోతిష శాస్త్రపరంగా 27 నక్షత్రాలు పరిపూర్ణంగా అనుకూలించటానికి పరమేశ్వరుడు గ్రహ నక్షత్ర మాలికాధరుడు కాబట్టి శివాలయ ప్రాంగణంలో జ్వాలాతోరణాన్ని దర్శించిన తర్వాత ఆలయ ప్రాంగణంలో నక్షత్ర దీపాన్ని వెలిగించాలి. ఈ నక్షత్ర దీప పరిహారం శివాలయ ప్రాంగణంలోనైనా వెలిగించుకోవచ్చు, లేదా మీ గృహంలోనైనా వెలిగించుకోవచ్చు. అయితే శివాలయ ప్రాంగణంలో నక్షత్ర దీపాన్ని వెలిగిస్తే ఒక ప్రత్యేకమైన విధి విధానం పాటించాలి. గృహంలో నక్షత్ర దీపాన్ని వెలిగిస్తే ఇంకొక ప్రత్యేకమైన విధి విధానం పాటించాలి. శివాలయ ప్రాంగణంలో అన్ని నక్షత్ర దోషాలు పోవటానికి, 27 నక్షత్రాలు 9 గ్రహాలు అనుకూలించడానికి నక్షత్ర దీపాన్ని సాయంకాలం పూట ఎలా వెలిగించాలంటే, శివాలయ ప్రాంగణంలో ఒక పీటని ఏర్పాటు చేసి ఆ పీట మీద నక్షత్రం ముగ్గు వేయాలి. బియ్యపిండితో నక్షత్రం ముగ్గు వేసి దాని మీద నవధాన్యాలు కుప్పలాగా పోయాలి.
ఆ నవధాన్యాల కుప్ప మీద ఒక మట్టి ప్రమిదలో ఇంకొక మట్టి ప్రమిదను ఉంచాలి. ఆ మట్టి ప్రమిదలో ఆవు నెయ్యి, నువ్వుల నూనె, ఆముదం ఈ మూడింటిని సమాన భాగాలుగా పొయ్యాలి. 3 రంగులున్నటువంటి నూలు వస్త్రాన్ని పేని ఒక ఒత్తిలాగా తయారు చేసుకోవాలి. ఆ ఒత్తిని ఆ ప్రమిదలో వేసి దీపాన్ని వెలిగించాలి. దీన్నే నక్షత్ర దీపము అనే పేరుతో పిలుస్తారు. ఇలా శివాలయ ప్రాంగణంలో నక్షత్ర దీపాన్ని వెలిగించి ఆ దీపం దగ్గర తమలపాకులో బెల్లం ముక్క ఉంచి నైవేద్యం సమర్పించాలి. ఆ తర్వాత గృహానికి వచ్చి గృహంలో పూజా మందిరంలో ఆవు నెయ్యి, విప్ప నూనె కలిపి దీపాన్ని వెలిగించాలి. ఈ నక్షత్ర దీపం పరిహారం పాటించడం ద్వారా 27 నక్షత్రాలు, 9 గ్రహాలు ఏకకాలంలో ప్రసన్నం చేసుకోవటానికి ఈ పరిహారం విశేషంగా సహకరిస్తుంది. అయితే దేవాలయానికి వెళ్ళి నక్షత్ర దీపం వెలిగించుకోవటం మాత్రమే కాకుండా గృహంలో వెలిగించే నక్షత్ర దీప పరిహారాన్ని కూడా పరిహార శాస్త్రంలో చెప్పారు. అయితే గృహంలో వెలిగించే నక్షత్ర దీపాన్ని కార్తీక పౌర్ణమి రోజు ఎలా వెలిగించాలంటే, మీ గృహంలో ఒక పీటను ఏర్పాటు చేసి ఆ పీట మీద 27 చుక్కల నక్షత్రం ముగ్గు వేయాలి. లేదా మీ గృహంలో శుభ్రమైన ప్రదేశంలో 27 చుక్కల నక్షత్రం ముగ్గు వేయాలి. అలా 27 చుక్కలతో నక్షత్రం ముగ్గు వేసిన తర్వాత ఒక్కొక్క చుక్క, ఒక్కొక్క బిందువు దగ్గర ఒక్కొక్క మట్టి ప్రమిదను ఉంచాలి. అలా 27 చిన్న మట్టి ప్రమిదలు ఉంచాలి. ఈ 27 చిన్న మట్టి ప్రమిదల్లో కూడా పిండి దీపాలను ఉంచాలి. బియ్యపిండి, బెల్లం తురుము, ఆవు పాలు కలిపి పిండి దీపాలు చేసుకొని చిన్న చిన్న పిండి దీపాలు ఈ 27 మట్టి ప్రమిదల్లో కూడా ఏర్పాటు చేసుకోవాలి. ఆ తర్వాత ఆవు నెయ్యిలో తడిపినటువంటి కుంభ ఒత్తి ఒక్కొక్క పిండి దీపంలో ఉంచి వెలిగించాలి. ఇలా 27 బిందువుల దగ్గర 27 మట్టి ప్రమిదల్లో ఉన్న 27 పిండి దీపాలలో 27 కుంభవొత్తులు వెలిగిస్తే దాన్ని నక్షత్ర దీపము అంటారు. కార్తీక పౌర్ణమి రోజు ఇలా మీ ఇంటి ఆవరణలో నక్షత్ర దీపాన్ని వెలిగించి 4 దిక్కులలో అడ్డంగా 2 గీతలు గీయండి. తూర్పు, పడమర, ఉత్తరం, దక్షిణం 4 వైపులా కూడా అడ్డంగా 2 గీతలు గీసినట్లయితే అన్ని దిక్కుల నుంచి ఒక శక్తి ప్రచోదనమై ఆ నక్షత్ర దీపంలోకి ప్రవేశిస్తుంది. దానివల్ల సంవత్సరం పాటు 12 రాసుల వాళ్ళకి, 27 నక్షత్రాల వాళ్ళకి అన్ని రకాలైన దోషాలు తొలగింపజేసుకొని ఆర్థిక, ఆరోగ్య, కుటుంబ సమస్యలు తొలగింపజేసుకొని చక్కటి శుభ ఫలితాలను సిద్ధింపజేసుకోవచ్చు. ఇది కార్తీక పౌర్ణమి రోజు పాటించే నక్షత్ర దీపం పరిహారం. అలాగే పిల్లలు ఆయురారోగ్య అష్టైశ్వర్యాలతో విరాజిల్లడానికి కార్తీక పౌర్ణమి రోజు తల్లి పాటించే ఒక ప్రత్యేకమైన పరిహారం కూడా పరిహార శాస్త్రంలో చెప్పారు. పిల్లలు అఖండ ధనలాభాన్ని పొందటానికి, పిల్లలు సుఖ సంతోషాలతో భోగభాగ్యాలతో విరాజిల్లటానికి తులసి కోట దగ్గర తల్లి ఒక తమలపాకును ఉంచి ఆ తమలపాకు మీద రాగి నాణ్యాన్ని ఏర్పాటు చేయాలి. అయితే రాగి నాణ్యం అందుబాటులో లేకపోతే దానికి ప్రత్యామ్నాయంగా ఒక రూపాయి నాణ్యాన్నైనా తమలపాకులో ఉంచాలి. ఆ రూపాయి నాణ్యాన్ని సాక్షాత్తు చంద్రుడి స్వరూపంగా భావించి గంధం బొట్లు, కుంకుమ బొట్లు అలంకరించి తెల్లటి పుష్పాలతో, అక్షింతలతో ఆ రూపాయి నాణ్యానికి పూజ చేస్తూ సోం సోమాయ నమః అనే మంత్రాన్ని 21 సార్లు చదవాలి. తమలపాకులో ఉంచినటువంటి ఆ రాగి నాణెం లేదా రూపాయి నాణెం దగ్గర అరటిపండు ముక్కలు, తీపి పదార్థము, అటుకులు నైవేద్యంగా సమర్పించాలి. ఆ తర్వాత పిల్లలు ఆ నైవేద్యాన్ని ప్రసాదంగా స్వీకరించాలి. ఇలా తులసి కోట దగ్గర తమలపాకులో రూపాయి నాణెం కానీ రాగి బిళ్ళ కానీ ఉంచినప్పుడు చంద్రకిరణాలు పడే ప్రాంతంలో ఈ పరిహారం పాటిస్తే అద్భుత ఫలితాలు కలుగుతాయని పరిహార శాస్త్రంలో చెప్పారు. ఆ ప్రసాదాన్ని మీ పిల్లలు స్వీకరించడం ద్వారా, అలాగే తమలపాకు మీద ఉన్నటువంటి ఆ రూపాయి నాణ్యాన్ని మీ పిల్లల గదిలో దాచిపెట్టడం ద్వారా కూడా సంవత్సరం మొత్తం చంద్రుడి పరిపూర్ణమైన అనుగ్రహం కలుగుతుంది. పిల్లలు సకల శుభాలను సిద్ధింపజేసుకోవచ్చు. ఇలా తులసి కోట పరిహారాన్ని తల్లి పాటించినట్లయితే కార్తీక పౌర్ణమి రోజు పిల్లలు మంచి పురోభివృద్ధిని సాధిస్తారు. శ్రీరస్తు కార్యక్రమంలో మంత్రశక్తి అంశానికి స్వాగతం. అత్యంత విశేష మహామహిమాన్వితమైనటువంటి ఈ కృత్తికా మాసంలో అత్యంత విశేష ఫలప్రదమైనటువంటి 5 రోజుల పర్వకాలంలో ఈరోజు 4వ రోజు ఏకాదశి నుంచి ప్రారంభమైనటువంటి ఈ పంచపర్వ కాలంలో ఈరోజు విశేషం చతుర్దశితో కూడినటువంటి పౌర్ణమి. సాయంకాలం అద్భుతమైనటువంటి పౌర్ణమి గడియలు కూడా సంప్రాప్తించినాయి. ఆదివారం
వైకుంఠ చతుర్దశి, అలాగే సాయంకాలం పౌర్ణమి గడియలలో జ్వాలా తోరణం, హరిహరాదులకు ప్రీతికరమైనటువంటి ఈ కృత్తికా మాసంలో అద్భుతమైనటువంటి విశేషమైనటువంటి ఈ పర్వకాలంలో, అందులో ఈరోజు ఆదివారం కూడా కలిసి రావడం, సూర్య నారాయణుడు, నారాయణుడి యొక్క ఇంకొక వైభవం ఈ జగత్తుకు ప్రకాశం, ఆ నారాయణుడి యొక్క వైభవం సూర్యనారాయణుడు. అలాంటి దివ్యమైనటువంటి మంత్రాన్ని ఈరోజు ఎవరైతే జపం చేస్తారో వారికి ఆరోగ్య సంబంధమైన, అలాగే పేదరికం సంబంధమైన ఏమైనా రావలసినటువంటి డబ్బులు ఆగిపోవడం, ఇలాంటి సమస్యలు ఏవైనా ఉన్నా ఆ సమస్యలన్నిటిని కూడా తొలగించుకునే ఒక అద్భుతమైనటువంటి మంత్రం చెప్పబడ్డది. ఆ మంత్రాన్ని ఈరోజు మనం స్వీకరించబోతూ ఉన్నాం. ఈ మంత్ర జపం వల్ల రుణ బాధలు తొలగడం కాదు, వచ్చేటువంటి ఆ ధనం ఏదైతే ఉందో దాని అడ్డంకులు తొలగడం కాదు, ఈరోజు అత్యంత విశేషమైనటువంటి జ్ఞానాన్ని ప్రసాదించేటువంటి మంత్రం కూడా ఇది. ఈరోజు అంత పవిత్రమైనటువంటి పర్వకాలం. చక్కగా ఆ మంత్రాన్ని అనుష్ఠానం చేయండి. నమః సూర్యస్వరూపాయ, నమః సూర్యస్వరూపాయ ప్రకాశాత్మస్వరూపిణే, నమః సూర్యస్వరూపాయ ప్రకాశాత్మస్వరూపిణే, నమః సూర్యస్వరూపాయ ప్రకాశాత్మస్వరూపిణే. మార్కండేయ పురాణంలో వేదవ్యాసుల వారు సూర్యుడి యొక్క ఆరాధన వల్ల ఎంత విశేషమైనటువంటి ఫలితం ఉన్నదో అలాంటి ఆ ఫలితాన్నంతా కూడా ఈ మంత్రంలో నిక్షిప్తం చేయడం జరిగింది. అలాంటి ఈ దివ్యమైనటువంటి మంత్రాన్ని చక్కగా అనుష్ఠానం చేయండి. ఆ భగవాన్ సూర్యనారాయణుడి యొక్క దివ్యమైన అనుగ్రహాన్ని స్వీకరించండి. ఓం శ్రీమాత్రే నమః. సమస్త విద్యలకు అధినాయకుడైన హయగ్రీవ స్వామికి నమస్కరిస్తూ ధర్మసారం కార్యక్రమానికి స్వాగతం పలుకుతుంది. ధర్మశాస్త్రవేత్తలు, మహర్షులు, దార్శనికులు తాము జీవితంలో అనుభవించి, ఆచరించి, రచించి మనకందించిన ధర్మ సూక్ష్మాలలోని సారం ధర్మసారం. సాధారణంగా మన జీవితం ఎవరి చేతుల్లో ఉంది? భగవంతుడి చేతుల్లో ఉందండి. ఏదైనా కష్టం రాగానే మనం ఏమనుకుంటాం? విధి లిఖితం, బ్రహ్మదేవుడు దయలేనివాడు, అదిగో ఇలా చేశాడు, అలా చేశాడు అనుకుంటూ ఉంటాం. కానీ మన తలరాత మన చేతుల్లోనే ఉంది. ఇదేమిటి? లోకానికి విరుద్ధంగా చెప్తున్నారే. బ్రహ్మగారు కదా అందరి విధి వ్రాత వ్రాస్తూ ఉంటాడని చెప్తారు. మరి దాన్ని మనం ఎలా తప్పించుకోవచ్చు? దీనికి ఒక చిన్న వృత్తాంతం చెప్తాను మీకు. పూర్వకాలం ఒక ఆశ్రమం ఉండేది. ఆశ్రమ పాఠశాలల్లో విద్యార్థులు చదువుతూ ఉంటారు. అందులో ఆచార్యులు ఉంటారు. అందులో ఒక గురువు గారికి ఎవరి ముఖాన్నైనా చూసి వాళ్ళ జీవితం ఎలా ఉంటుందో చెప్పగలిగిన ఒక శక్తి ఉండేది. అలా విద్యార్థులందరినీ చూసినప్పుడు ఒక విద్యార్థి ముఖాన్ని చూడగానే ఆయనకు ఆశ్చర్యం కలిగింది. ఎందుకని? అతని ముఖం చూడగానే అతని నుదుట రాసిన రాతలేవో ఈయన చదివేశారట. చదివి ఆ పిల్లవాడు 1 నెల రోజుల్లోపే మరణిస్తాడు, ఆయువు ఎక్కువగా లేదు అని ఆయనకి తెలిసింది. పాపం జాలి కలిగింది. ఆ పిల్లవాడిని పిలిచాడు. నాయన, నువ్వు వెంటనే ఇంటికి వెళ్ళిపో. వెళ్ళి 1 నెల రోజుల పాటు మీ అమ్మా నాన్న దగ్గరే ఉంటూ వాళ్ళతో ఆనందంగా గడుపు. వాళ్ళకి ఏం కావాలంటే అది చెయ్యి అని పంపించాడు. ఎందుకని? పాపం ఈ 1 నెల రోజులైనా ఆ తల్లిదండ్రుల దగ్గర ఉంటాడు. తరువాత తల్లిదండ్రులు పాపం బాధపడతారు, పిల్లవాడు లేడే అని ఒక రకమైన దయతో, జాలితో పంపించాడు. ఎందుకు పంపిస్తున్నారో గురువుగారు అర్థం కాలేదు. అయినా గురువుగారి మాట శిరోధార్యం కాబట్టి ఆ పిల్లవాడు వెళ్ళాడు. వెళ్ళి కొన్నాళ్ళు పోయిన తర్వాత 1 నెల రోజులు అయింది. ఈ గురువుగారు అనుకున్నారు 1 నెల రోజుల తర్వాత ఆ విద్యార్థి మరణించుంటాడు, మనకి వర్తమానం రావాలే అనుకుంటున్నాడు. నెల అయింది, 2 నెలలు అయింది, 3 నెలలు అయింది, రాలేదు. ఒక 4వ నెలలో ఆ విద్యార్థి రావడం మొదలుపెట్టాడు ఆశ్రమానికి. ఆ ఆశ్రమం ఎక్కడో కొండ మీద ఉంది. అక్కడి నుంచి చూస్తూ ఉంటే ఈ విద్యార్థి చక్కగా నడుచుకుంటూ, ఎగురుకుంటూ వస్తున్నట్టు.
గురువు గారికి ఆశ్చర్యం కలిగింది, ఆనందం కూడా కలిగింది, బాధ కలిగింది. చెప్పండి, ఆశ్చర్యం ఎందుకు కలిగింది, ఆనందం ఎందుకు కలిగింది, బాధ ఎందుకు కలిగింది అంటే ముందు ఆశ్చర్యం. ఇదేమిటి, అతను విధివ్రాతకు ఎదురీతి బతికాడే అని ఆశ్చర్యం. ఆనందం, శిష్యవాత్సల్యం ఉంటుంది కదా, మరణించవలసిన వాడు బతికాడని ఆనందం. మరి దుఃఖం ఎందుకు కలిగింది, తన విద్య సఫలం కాలేదే అని దుఃఖం కలిగింది. అంటే తాను అనుకున్నాడు, అంటే తన విద్య తప్పు అయింది కదా, అంటే తన విద్య పనికి రాలేదు కదా, తాను అంత పండితుడు కాదు కదా అని దుఃఖం కూడా కలిగింది. వెంటనే వచ్చాడు విద్యార్థి, ఆప్యాయంగా దగ్గర తీసుకుని, నాయన ఏం చేసావు ఈ 3 నెలలు చెప్పు. అంటే ఏదైనా ఒక మంచి సందర్భం కానీ ఏదైనా సన్నివేశం జరిగి ఇతనికి ఆయువు పెరిగేది ఏమైనా ఉందేమో అందులో తెలుసుకుందామని పాపం ఈయన ఆతృత. ఎందుకంటే ఈయన ఎంతోమందికి చెప్పాడు, ముఖం చూడగానే వాళ్ళ భవిష్యత్తు తెలిసిపోతుంది. అలా జరిగిన సంఘటనలు చాలా ఉన్నాయి. ఇది మాత్రం ఎందుకు తప్పింది అని తెలుసుకోవాలని గురువుగారి ఆశ. అన్నీ చెప్పడం మొదలుపెట్టాడు. వాళ్ళ అమ్మా నాన్నలతో అతను ఎలా గడిపింది, ఎక్కడికి వెళ్ళింది, అవి ఇవి ఏవేవో చెప్తున్నాడు. కానీ ఆ పిల్లవాడు చెప్పిన ఏ ఒక్క విషయము అతని ఆయువు పెంచేటటువంటి కార్యం కింద, పని కింద ఈయన కనిపించలేదు గురువు గారికి. ఇంకా చెప్పు, ఇంకా చెప్పు, ఇంకా చెప్పు, ఇంకేం చేశావు, ఇంకా ఏమైనా చేశావా అని గుచ్చి గుచ్చి అడుగుతున్నాడు. అప్పుడు బాగా ఆలోచించి ఆ పిల్లవాడు, అయ్యా గురువుగారు, నేను వెళ్తున్నానండి, వెళ్తుంటే దారిలో పెద్ద తుఫాను వచ్చింది. తుఫాను వచ్చి ఏరు పొంగింది, ఎక్కడికక్కడ జీవాలన్నీ స్తంభించిపోయాయి. అయితే ఆ ఒక ఏరు పొంగుతూ ఉంటే దాని మధ్యలో ఒక మట్టి దిబ్బ ఉన్నది. ఆ మట్టి దిబ్బ మీద కొన్ని చీమలు, గండు చీమలు చిక్కుకుపోయి ఉన్నాయి. అవి పాపం బయటికి రాలేక నీళ్లల్లో పడి మరణించలేక అలాగే ఉండిపోతే నాకు జాలి వేసిందండి. వేసి అక్కడ ఒక చెట్టు కొమ్మ ఉంటే ఆ చెట్టు కొమ్మని ఆ మట్టి దిబ్బ మీద వాలేలాగా పెట్టాను నేను. అప్పుడు ఒక్కొక్క చీమ అలా ప్రయాణం చేసి ఆ నీటి నుండి బయటకు వచ్చి ఒక సురక్షితమైన ప్రాంతానికి వెళ్ళిపోయాయి అవన్నీ అని చెప్పాట. అమ్మ, ఇదిరా నాయన నీకు ఆయువుని ప్రసాదించినటువంటి పని అని గురువుగారికి అప్పుడు అర్థమైందట. అంటే ఏమిటి, కష్టాల్లో ఉన్న వాళ్లకు సహాయం చేసి వాళ్ళ ప్రాణాలని నిలబెట్టినట్లయితే మన ప్రాణాలు నిలబడతాయి అని ఆ గురువుగారికి అప్పుడు అర్థమైంది. చాలామంది అంటూ ఉంటారు కదా, భగవంతుడు ఇలా రాశాడు కాబట్టి. భగవంతుడు ఎప్పుడూ అలా రాయడు, మనమే రాసుకుంటాం. మనం ఎవరికీ సహాయం చేయకుండా మనమే తిని మనమే అనుభవించి దానివల్ల మన ఆయువు తగ్గిపోతుంది, మన కీర్తి తగ్గిపోతుంది, మన బుద్ధి పనిచేయదు. 100 ఏళ్ళు బతకవలసిన వాళ్ళ ఆయువు కాస్త క్రమక్రమంగా క్షీణించిపోతుంది. ఒక్కసారి సాధన చేసి చూడండి. ప్రతి ఒక్కరికి అన్నీ పంచుకోండి, ఉన్నంతలో అందరికీ సహాయం చేయండి. ఆపదలో ఉన్న వాళ్ళ పట్ల దయను చూపించండి. దయా 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 అంటూ ఉంటారే, అంటే ఎవరైనా కష్టాల్లో ఉన్నప్పుడు అయ్యో నువ్వంత కష్టంలో ఉన్నావా, ఎంత కష్టం వచ్చి పడింది, ఇలా జరగకుండా ఉంటే బాగుండు, అలా అలా కబుర్లు చెప్పడం కాదు దయ అంటే. వాళ్లకు కలిగిన ఆ కష్టాన్ని పోగొట్టడానికి నువ్వేమైనా ప్రయత్నం చేశావా? వాళ్ళు ఏమైనా ఆర్థికమైన ఇబ్బందుల్లో ఉంటే ఆర్థికంగా సహాయం చేశావా? లేదా మాట సహాయం చేశావా? ఏదీ చేయలేకపోతే పక్కనే ఉండి ధైర్యంగా నేనున్నాను, మీరు ఈ కష్టం నుంచి గట్టెక్కుతారు, నాకు చేతనైనంత సహాయం చేస్తాను అంటూ ఓదార్పునిచ్చావా? లేదా వాళ్ళకి ఏదైనా సహాయం నువ్వు చేయగలిగింది చేశావా? ఆశ్రయం ఇచ్చావా? ఇలాంటి వాటి మీద నీ జీవితం కూడా ఆధారపడి ఉంటుంది అని చెప్పటమే ఈ వృత్తాంతంలో ఉన్న ఆంతర్యం.